అబ్బబ్బా! ఇంట్లో రాత్రి పని అయ్యేసరికి లేట్ అయిపోతుంది. పొద్దున్నే చూస్తే పనంతా చేసుకునేసరికి 11:00 అయిపోతుంది. ఇంక వీడిని పట్టుకొని ఇంట్లో పని చేయాలంటే నాకు కష్టమైపోతుంది. మా వారొకరు మధ్యలో ఏం టిఫిన్ చేయాలంటే ఏదో ఒకటి చేయపో అంటారు. నేను చేసిన టిఫిన్‌కి మా వారికి దిమ్మ తిరిగిపోయింది. అదేంటో తర్వాత చెప్తా. వీడు చూడండి ఒక పక్క పొద్దున్నే లేసిందే మొదలు పెట్టాడు. ఆ జీపును బయటికి దొబ్బాలంట. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. చెత్త ఊడుస్తుంటే పరకకు అడ్డం పడుతున్నాడు. వాకర్లు అసలు కూర్చోడంట. ఈ మ్యాట్లన్నీ ఆ జీప్ అడ్డం వచ్చాయని పక్కన దోసి పడేశాడు. వీటన్నిటిని పక్కన పడేశాడు. కానీ జీప్ ఎత్తుకోలేదన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తే స్కూల్ పిల్లలు స్కూల్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. గేట్ ఓపెన్ ఉండేసరికి నేను వాడితో పాటు బయటకు వెళ్ళి అదో అని చెప్పి చూపించి వాకర్లు అయితే వేసాను. నేను ముగ్గేద్దామని చెప్పి నీళ్ళు చల్లి ముగ్గేస్తుంటే ఒక పక్క వాకర్ ఎత్తుకొని బయటకు వచ్చేసాడు. ఇంతకు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం వేసాను ఇలాంటి ముగ్గు. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే చపాతీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే దీంట్లో కర్రీ అయితే ఏం ఆలోచించలేదు. ముందు రోజు అలసందల కూర చేశాను. అదే మీకు ఫస్ట్ లో పెట్టిన వీడియో. వీడు చూడండి ఒక పక్క నేను చపాతీ చేస్తుంటే పిండి అంతా కొట్టేస్తున్నాడు. మా వాడి విన్యాసాలు ఎక్కసక్కలు మామూలే గానీ నాకైతే కుకింగ్ చేయడం అంత పర్ఫెక్ట్ గా రాదు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా. నేనైతే వాళ్ళ నుంచి కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. ఇంతకు ఏమంటారో కామెంట్ చేసేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.